హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ సునీల్. ఈరోజు మనం ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో వద్దాం. ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించిన టాపిక్. ఈరోజు మనం నిరుద్యోగ సంఖ్య ఎంత పెరిగిపోయిందంటే దాదాపు రోడ్ల మీద పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా రోడ్ల మీద పానీపూరి బండిలు పెట్టిన పరిస్థితి ఏర్పడింది. అలాగే డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా తోగుడు బండ్ల మీద వ్యాపారం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అలాంటి తరుణంలో ఈ చక్కటి నిరుద్యోగులకు, ఫ్రెష్గా పాస్ అయిన వాళ్ళకి, నిరుద్యోగులకి ఒక అవకాశం ఉంది. ప్రజెంట్ మనకి ఐడిబిఐ బ్యాంకులోన ఖాళీలు పడ్డాయి. అది ఎలాంటి ఖాళీలు ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఐడిఐ బ్యాంక్ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోన రిక్రూట్మెంట్ 2025 అనేసి కొత్తగా 650 పోస్టులు వదిలినారు. ఈ 650 పోస్టులు దేనికి అంటే జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ కింద వదిలేస్తారు. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అంటే మంచి గ్రేడ్ పోస్టే. ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్, ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అండి. అండర్ గ్రాడ్యుయేట్స్ కాదు, మీన్స్ డిగ్రీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ అండ్ అబో, డిగ్రీ బిలో చదివిన వాళ్ళకి లేదండి. 10th ఇంటర్ చదివిన వాళ్ళకి ఉండదు. డిగ్రీ అబో చదివిన వాళ్ళకి, డిగ్రీ చదివిన వాళ్ళకి ఉంటుంది. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మొత్తాన్ని ఈ 26/2/2025 అంటే ఇదే నెల, పోయిన నెల ఫిబ్రవరిలో మనకి 26వ తేదీ నోటిఫికేషన్ వచ్చిందండి. అలాగే వేకెన్సీస్ వచ్చేసి 650 ఉన్నాయండి. కొంచెం దీని గురించి మనం ముందుగా లోతైన అధ్యాయం తెలుసుకుంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి పొందుపరిచారండి. ఆన్లైన్లో మనము వేకెన్సీస్ వెతికితే దాంట్లో దొరికేస్తాయండి. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడిబిఐలోన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా 12/2024-25 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్ ఉన్నాయండి. మీరు అప్లికేషన్ ఫీజెస్ ఎలా ఉంటాయి, అసలు ఏ అప్లికేషన్ ఫీజు ఎంత ఉండదని కూడా మీరు అనుకోవచ్చు. దానికి కూడా చెప్తానండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి మీన్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇలాంటి వాళ్ళకి సంబంధించి 250 రూపాయలు అండి. మరొకసారి చెప్తున్నా, ఎస్సీ ఎస్టీస్కి వాళ్ళకి 250 రూపాయలు మనం అప్లికేషన్ ఫీజు చెల్లించాలండి. అలాగే అదర్ క్యాస్టెస్ బీసీ కానీ, ఓసీ కానీ, ఓబీసీ కానీ ఇలాంటి అదర్ క్యాస్ట్ ఉన్నాయి. కానీ ఈ అదర్ క్యాస్ట్కి సంబంధించేసి ఎంత ఉంటుందంటే 1050 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలండి. ఈ రిక్రూట్మెంట్ మనకి లాస్ట్ డేట్ కూడా తొందరలో ఉందండి. 12 రోజులు మాత్రమే మీకు కాల వ్యవధి ఉంది. ఈ నెల 12వ తేదీ మార్చి 12/3/2025 వరకు మాత్రమే ఉంది. ఇందులో ఎవరైనా అప్లై చేయొచ్చా, డిగ్రీ చేసిన వాళ్ళంటే అలా కూడా ఉండదు. దీనికి సంబంధించి ఒక ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. ఆ ఏజ్ లిమిట్ అనేది ఏమంటారో మనకి సాధారణంగా ఒక జాబ్కి అప్లై చేస్తే ఎంత ఏజ్ లిమిట్ ఉండాలనేది ప్రతి జాబ్లో ఉంటుంది. అలాగే ఈ ఐడిబిఐ వాళ్ళు కూడా ఒక ఏజ్ లిమిట్ పెట్టారండి. ఆ ఏజ్ లిమిట్ ఏమిటంటే 20 నుంచి 25 ఏళ్ళ సంవత్సరాలకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే, ఏదర్ ఫిమేల్ ఆర్ మేల్ ఎవరైనా సరే 25 సంవత్సరాల లోపే ఉండాలి, 20 సంవత్సరాలు పైబడి ఉండాలి. ఈ 5 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అండి. అలాగే మనకి ఏదైతే రిలాక్సేషన్ రూల్స్, ఎస్టీలకు కొంచెం రిలాక్సేషన్ ఇచ్చింటారు, బీసీలకు కొంచెం రిలాక్సేషన్, ఇలాంటి రిలాక్సేషన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఎస్టీలకు ఇచ్చిన రిలాక్సేషన్ రూల్స్ కానీ ఏ క్యాస్ట్కి ఏ రిలాక్సేషన్ ఇచ్చారో ఆ రూల్స్, ఆ ఫండమెంటల్ బేస్ ప్రకారము రిలాక్సేషన్ అప్లికేషన్ అప్లై కూడా అవుతుందండి. అలాగే ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ చేసే ఉండాలని ఇదొకటే మీరు గుర్తుంచుకోండి. మీరు అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా కొంచెం కష్టపడితే ఐడిబిఐలో నా ఉద్యోగం వస్తుందండి. ఇంకోటి ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఏం రాయాలా, ఎలాంటి థియరీ ఉంటుంది, ఎలాంటి ఎగ్జామ్స్ ఉంటాయని కూడా మీకు చెప్పడం జరుగుతుందండి. లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, దీనికి 60 మార్కులు ఉంటాయండి. 60 మార్కులు ఉంటాయి, 60 క్వశ్చన్లు ఉంటాయి. కానీ మీకు ఇచ్చే టైం మాత్రం 40 నిమిషాలు మాత్రమే ఇస్తారండి. ఎలాంటి 60 క్వశ్చన్లు ఉంటాయి, దానికి సంబంధించిన మార్కులు ఏంటంటే 60 ఉంటాయి, కానీ టైం మాత్రం 40 నిమిషాలు ఉంటుంది. చాలా ఫాస్ట్గా చేస్తే తప్ప ఈ లాజికల్ రీజనింగ్ ఇవి చేయలేమండి. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్లో మనం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలా, ఏం కథ, ఒక క్లయింట్ వచ్చినప్పుడు మాట్లాడాలని ఉంటుంది. కాబట్టి బేసిక్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కూడా పట్టు ఉండాలని చెప్పి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా పెట్టింటారు. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి కేవలం 40 మార్కులే ఉంటాయి. 40 మార్కులు ఉంటాయి, 40 క్వశ్చన్లు ఉంటాయి. అలాగే వీటికి ఇచ్చే టైం ఎంత అంటే హాఫ్ ఆఫ్ ది టైం 20 మినిట్స్ మాత్రమే ఉంటుందండి. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా 40 క్వశ్చన్స్ ఉంటాయండి, 40 మార్క్స్ ఉంటాయండి.
క్వాంటిటేటివ్ కొంచెం కష్టం కాబట్టి చేయడము. దీనికి 40 క్వశ్చన్స్కి 35 మినిట్స్ ఇచ్చిన టైం. 35 మినిట్స్ కూడా మనకి చాలా తక్కువ క్వాంటిటేటివ్కి. ఎంత ప్రిపేర్ అయితే అంత బాగుంటుందండి. అలాగే జనరల్, ఎకనామీ, బ్యాంకింగ్, అవేర్నెస్. మీరు ఇవి జనరల్ జరిగే విషయాలు కానీ, ఎకనామీ కానీ, బ్యాంకింగ్ కానీ, ఈ అవేర్నెస్ అనే క్వశ్చన్స్కి సంబంధించి కొన్ని ఆన్సర్స్ రాయాల్సి ఉంటుందండి. దానికి సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 60 అండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 60కి 60 మార్క్స్ ఉంటాయండి. అలాగే టైం చూస్తే చాలా తక్కువ, అన్నిటికంటే దాదాపు ఇదే టైం తక్కువ. జస్ట్ 25 మినిట్స్ ఎంతండి, జస్ట్ 25 మినిట్స్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే జనరల్ సబ్జెక్ట్సే కాబట్టి ఇవి ఖచ్చితంగా ఈ ఐడిబిఐ బ్యాంక్ మీరు సాధించారనుకోండి, యూ హ్యావ్ ఎ గోల్. చాలా బాగుంటుంది ఉద్యోగము. మీరు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, గ్రాడ్యుయేట్స్ ఎవరైతే చేసినారో, 20 నుంచి 25 ఏళ్ళు ఉన్నారో, మస్ట్ అండ్ షుడ్గా ఈ రోజే వెళ్ళి అప్లై చేసుకోండి. ఇవి డేట్స్ పెరుగుతాయి, రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం అని పెట్టుకోవద్దండి. అసలే నిరుద్యోగులు చాలా వరకు ఉన్నారు, చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. వాచ్ అండ్ సబ్స్క్రైబ్.